మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా మోక్షమూలం గురుర్కృపా. सद्गुरु माता सुरेक्षा सविंदर हरदेव जी महाराज की जय. साधु महापुरुषारा प्रेमతో చెప్పండి ధన్యవాదాలు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత, నిశ్చలతత్వే జీవన్ముక్తి, జీవన్ముక్తి. సాధు మహాపురుషారా బంధం నడుగుతుందండి సృష్టి. బంధం లేదనుకోండి, ప్రతి మనిషి ఇలా పడి ఉంటాడు. ఎలాగా? ఎవరిలాగా? రమణ మహర్షిలాగా. అలాగే ఒంటి మీద ఏముందో కూడా తెలీదు, అలా పడి ఉంటాడు. అసలు చెప్పాలంటే దాసునికి అప్పుడప్పుడు అదే అనిపిస్తుందండి, ఏదో ఎటో మనకి అన్నీ తెలిసినట్టు మైక్ పట్టుకుని చెప్పిస్తున్నాము. సృష్టి ఏమిటో మనకు తెలుసా? సృష్టి ఎంత ఉందో తెలుసా? ఈ శరీరం, ఈ దేహము ఈ తోలు కప్పేసి ఉంది కాబట్టి చక్కగా రకరకాలుగా చక్కని క్రీములు రాసి ఇది రాసి అది రాసి. కారణం జస్ట్ పైన తోలు కప్పేస్తుంది. పక్కనే మీరు ఒక్కరే ఉన్నారు. పక్కనే సడన్గా ఒక స్కెల్టన్ తెచ్చి పెట్టారనుకోండి, మీరు నవ్వుకుని నిద్ర నుంచి లెగ్గానే చూస్తారు. స్కెల్టన్ ఏది అంటే అస్థిపంజరం. ఏమవుతుంది? ఏమవుతుంది? మరి అది అస్థిపంజరం కాదండి. ఏదో మనకి తెలుసు అని చెప్పి మైక్ పట్టుకొని, శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసండి. కుంచుమాంకొని ఒక మహాపురుషులకి నర్వ్స్ ప్రాబ్లం వల్ల చిన్న ఏదో ప్రాబ్లం జరిగింది. ఫోన్ చేశారు, దాసుడు డాక్టర్ దగ్గర స్మరణ చేయడం, దాసుడు స్మరణ చేశాడు, అయిపోయింది. తర్వాత అది ఒక టీవీలో దాసుడు వెంటనే అది ఇది పంపించాడు వాళ్ళకి, ఇది చూడండి మనకు వచ్చి. ఆయన చెప్తున్నాడు, నరాలు వేరే, రక్తం ప్రవహించే నాడులు వేరే, అవి కాలవలాట. ఈ నరాలు ఏమిటి? ఇవన్నీ మనకి డైరెక్ట్ దీంతో కనెక్టింగ్. ఇక్కడి నుంచి మెసేజెస్ పంపిస్తూ ఉంటే ప్రతి అవయవము పనిచేస్తుంది. ఎవరండి తయారు చేశారు? నాకు సర్వము తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఎవరండి ఇంత మెకానిజం తెలిసిన మహానుభావుడు? ఎవరండి తయారు చేశారు? మళ్ళీ ఏమిటట, నరాల మీద ఒక కోటింగ్ ఉంటుందట. కొంతమందికి ఆ కోటింగ్ ఎక్కడ ఏ ఏరియాలో దెబ్బతింటే అక్కడ అవయవం కొద్ది ప్రాబ్లం వస్తుంది. మరి అది ఎందుకు దెబ్బతింటారంటే మరి అందరికీ తెలిసింది, కొన్ని దుర్గంధ అలవాట్లు ఉన్నందువలన ఆ నరం మీద కోటింగ్ ఏదైతే ఉందో అది దెబ్బతింటారు. ఎవరండి అంత మెకానిజము ఆ నరాల మీద కోటింగ్? ఎప్పుడైనా ఆలోచన చేశాం?
భక్తి చేసాం కదండి. భక్తి చేస్తేనే మనకి జ్ఞానం వచ్చింది. అది నిజమా? నిజమేనే. భక్తి ఎక్కడ చేసామండి? మహాపురుషులు మనం భక్తి చేసామా? వ్యాపారం చేసామండి. ఉండిలో 1000 వేస్తాను, నువ్వు నా కొడుకు నీకు పరీక్షల్లో పాస్ చేయొచ్చు అంటే నేను ఇది ఇస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు. వ్యాపారం అండి. మహానుభావుడు పాడతాడండి, దాత ఏక్ రామ్. దాత అంటే ఇచ్చేవాడు. దాత ఏక్ రామ్ भिखारी सारी दुनिया दाता एक राम. రాముడు ఒక్కడే దాతడట, మిగతా భికారి అంటే భిక్షగాళ్లే. లేనివాడు మెట్ల మీద భిక్ష అడుక్కుంటాడు, ఉన్నవాడు లోపలికి వెళ్ళి గర్భగుడిలో అడుక్కుంటాడు. ఒక 1000 రూపాయలు 2000 3000 స్పెషల్ టికెట్ తీసుకుంటాడు, గర్భగుడిలోకి పంపిస్తారు, అక్కడ అడుక్కుంటాడు ఉన్నవాడు. లేనివాడు మెట్ల మీద అడుక్కుంటాడు. మనం భక్తి చేయలేదండి, వ్యాపారం చేశాం. భక్తి ఎక్కడ మొదలవుతుంది తెలుసా మహాపురుషుడు? సద్గురుదేవుని చరణాల నుంచి భక్తి మొదలవుతుంది. అరే నీకు పరమేశ్వరుడు ఎవరో తెలియకుండా నువ్వు భక్తి ఎలా చేశామంటారు. పరమాత్మ ఎవరో తెలియాలి కదండి. అసలు భక్తి అనే పదానికి అర్థం ఏమిటి? విభక్తి కానిది భక్తి. విభక్తి అంటే విడబడి ఉండడం, భక్తి అంటే కలిసి ఉండడం. ఎవరితో కలిసి ఉండడం? పరమాత్మతో. మరి పరమాత్మతో కలిసి ఉండాలంటే పరమాత్మ ఎవరో తెలియాలి కదండి. అంతే కదా. ఇప్పటికీ నేను ఒకటండి, ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు? నా లోపల ఉన్నాడు, నా బయట ఉన్నాడు కదండి. ఎంతమంది పొరపాట్లు ఈ పలుకుతున్నారు నాకు అర్థం కాదు. నా లోపల ఉన్నాడు, నా బయట ఉన్నాడు అంటే నువ్వు ఎవరివి? దేహాన్ని. మరి దేహాన్ని కాకపోతే మరి నా లోపల, నా బయట అంటే ఏది నా? అక్కడ సీనియర్స్ అనుకున్న చెప్పుకొని గొప్పగా చెప్పుకునేవారు కూడా అదే మాట అంటున్నారు, నా లోపల బయట పరమాత్మ ఉన్నాడు. కాదండి, చాలా విచారణ చేయాలి, నా లోపల నా బయట. చాలా తప్పు సెంటెన్స్. బ్రహ్మప్రాప్తి బ్రహ్మ సమాప్తి మిషన్ తాలూ కొటేషన్. అంటే దానికి అర్థం ఏమిటండి? నేను జీవుడిని అనుకున్నాను ఇంతవరకు, దాని జ్ఞానం ద్వారా ఏమని తెలిసింది? నేను జీవుణ్ణి కాదు, నేనే శివుణ్ణి. మరి నేనే శివుణ్ణి అనుకుంటే సరిపోయిందండి. నేనే శివుణ్ణి అంటే సరిపోయింది. శివుడు కొన్ని గుణాలన్నీ నాకు ఉండొద్దు అంతే మా పురుష, అంతేనా? దాని శివుడికి ఇన్ని గుణాలన్నీ నాకు ఉండాలి కదా. అందుకే బాబా హర్దేవ్ సింగ్ జీ మహారాజ్ ఏమనేవారండి? దైవీ గుణంకో అప్నాయే, అంటే అర్థం ఏంటంటే నువ్వు కల్టివేట్ చేసుకో, దైవీ గుణాలని నువ్వు అలవాటు చేసుకో. దయ, కరుణ, క్షమ, ఇంకా ప్రేమ,
ఇవన్నీ దైవీ గుణాలు. అదే గుణాలు ఏంటంటే ఏదండి. అయితే ఈ గుణాలన్నీ కూడా ఏ గుణంలోకి వస్తాయండి? సత్వగుణం. సత్వగుణంలోకి వస్తాయి. మరి ముక్త స్థితిలో దాన్ని ఏ స్థితి అంటారు? గుణాతీత. అందుకే ఏమంటారండి? గుణాతీతుడు, నిర్మలుడు, నిశ్చలుడు, నిరంజనుడు, ఎన్నో పేరు. గుణాతీతుడు. ఆ గుణాలు కూడా ఉండకూడదట. అది మోక్ష స్థితి. ఆ స్థితిలో ఎలా ఉంటారండి? ఇందాక చెప్పాడు కదా దాసుడు రమణ మహర్షి. బాబా హర్దేవ్ సింగ్ మహారాజ్ దగ్గరికి కూడా వెళ్ళి ఎంతోమంది ఎన్నో చెప్పేవారు. బాబాజీ అలాగా, బాబాజీ ఇలా అంతే. ఏమనేవారండి? అచ్చా అంతే అంటే అర్థం ఏంటి? నాయన ఇంకా నువ్వు మారలేదా అని అర్థం. అంటే ఇలాంటివన్నీ పట్టుకొని గురు చరణాల్లోకి, ఈ సత్య దర్బార్లోకి వచ్చి కూడా నువ్వు ఇలాంటివి పట్టుకొని వస్తున్నావు అంటే ఇంకా నువ్వు మారలేదు. భక్తి సద్గురుదేవుని చరణాల నుంచి ప్రారంభమవుతుంది. పరమాత్మ ఎవరో తెలిసిన తర్వాత నిత్యము పరమాత్మతో ఏకమై ఉండడమే భక్తి. అంటే కలిసి ఉండడం. విభక్తి అంటే విడబడి ఉండడం. భక్తి అంటే కలిసి ఉండడం. ఏమండి మరి నేను తెల్లవారితే నేను దీపం పెట్టుకొని మరి పూజ చేసుకుంటానండి. ఎంతసేపు చేస్తారండి? ఆ పూజ గదిలో ఎంతసేపు ఉంటారు? అలా కాదు. మరి భక్తి అంటే నిరంతరం పరమాత్మతో కలిసి ఉండడమే భక్తి. మరి నిరంతరం మీరు పూజ గదిలో ఉండుకోగలరా? ఉండలేదు. కాబట్టి ఈరోజు జ్ఞానం ఎక్కడికి తీసుకొచ్చిందండి? నిత్యము ఆ నిత్యుడితో ఎవరైతే నిత్యంగా సత్యంగా అనంతంగా ఉండాలి. ఆహా, నువ్వు నేను ఒకటే, నువ్వు నేను ఒకటే. ఆ గుర్తులో జీవించడమే చక్కగా ప్రతి రెండవుతుంది. రెండని పావు దాసుడికి వాచే చూడండి. మాకు చూడండి అయితే అంటే క్షమాగుణం అంటే అది ఏమిటండి? ఇది దాసుడు రావణాసుడు యుద్ధం జరుగుతుందండి. యుద్ధం అవుతూ ఉంటే రాముడు బాణానికి రావణాసుడు పరిస్థితి అండి. ఆ భుజాలు తలలు అవి పడిపోయినా మళ్ళీ ఒక మానవుడు చాలా చక్కగా చెప్పాడండి. అది ఏమిటో తెలుసా మా కృష్ణుడు? తలలో భుజాలు అంటే చేతులు తెగిపోయి పడిపోతుంది, కానీ మళ్ళీ సత్సంగంలో సద్గురు వచనాలకి తెగిపోతాయి, తల ఊపుతామంటారు. సత్యం అంటే తల తెగిపోయినట్టుగా మళ్ళీ ఎప్పుడు చేతులు జోడించి అంటే చేతులు తెగిపోయినట్టుగా. సత్సంగం నుంచి బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ అతుక్కుపోతాయి.
యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే గుర్రం పడిపోయింది, చనిపోయింది బాణానికి, రథసారథి ఒకవైపు పడిపోయాడు. రావణుడు ఏమయ్యాడండి? నిహత్త అంటారు. అంటే చేతిలో ఇంకా ఏ అస్త్రాలు లేవు, మొత్తం తులిపోయి అలా నిలబడిపోయి నిస్సహాయంగా నిలబడిపోయి. రాముడు చూశాడు, స్వామి చూసి ఏమన్నారు? రావణ, యుద్ధ విరామం ప్రకటిస్తాను. ఈ స్థితిలో నీతో నేను యుద్ధం చేయకూడదు, కాబట్టి వెళ్ళు, రేపు మళ్ళీ యుద్ధం చేద్దాం. ఎంత క్షమాగుణం ఉంది! మనమైతే ఏం చేస్తాం? ఎస్, మంచి అవకాశం దొరికిందిరా, ఇంటికి వెళ్ళిపోయాడు, తన కోటకు వెళ్ళిపోయాడు, రాత్రి పడుకున్నాడు, కుమిలి ఏడుస్తున్నాడు. గాంధారి చూసింది, స్వామి మందోదరి చూసి స్వామి, రాముల వారు బాణాలు అంతగా తగిలాయా? సేవ చేయమంటారా? అప్పుడు మండోదరి కాసి చూసి కన్నీరు పెట్టుకుంటే కళ్ళతోనే మండోదరి కాసి చూసి, రాముడి బాణాలు కాదు, రాముని వాణి, రాముని వాణి, రాముడు పలికిన మాటలు నా గుండెల్ని పిండిస్తున్నాయి. ఆ క్షణంలో ఒక్క బాణం వేస్తే అక్కడే ఫినిష్. ఎంత క్షమాగుణం కదండి, ఎంత క్షమాగుణం! ఆత్మారాముడు. ఎవరు ఆత్మారాముడు? నేనే ఆత్మను అని మీరే పాడుతుంటారు. నేనే ఆత్మను పాడుతుంటారు కదా. మరి ఏదండి గుణాలు? ఏది క్షమాగుణం? దాసులకి అయితే లేదు. సాధన కృష్ణ కాబట్టి రండి, ఇప్పుడు కూడా చక్కని దైవీ గుణాన్ని ముందు కల్టివేట్ చేసుకుని, మన క్షమా గుణాన్ని, మన దయని, మన ప్రేమని చూసి ఇతరులు ఏదో చిన్నది జరిగిందని చెప్పి వెంటనే రియాక్ట్ అయిపోయి అప్పుడు బయట ప్రాపంచిక వాళ్ళు ప్రపంచంలో చూశారనుకోండి, ఇట్లా నేను ఎన్ని మాటలు చెప్తుంటాను, విశ్వ స్వభావం. నేను బయట చూస్తే ఈ వేషం ఒకలా ఉంది, ఆ వేషం ఒకలా ఉంది అంటారా అంటాను అంటారు కదా. కాబట్టి అయితే మైతాజీ కదండి మహాపురుషుడు. మైతాజీ ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి సమాగం నుంచి అక్కడికి వచ్చాము. నిలబడి సమాగం వచ్చారు. మహాపురుషులు తెచ్చి దాసులు చేయించారు. పెద్దవాళ్ళు కూడా నవ్వరండి. అలా దాసులు మౌన్ క్లాస్ చూసి పక్క నవ్వడం. వాళ్ళ అమ్మగారు చెప్తుంటే చేతులు రెండు ఇలా పెట్టేసి ఇంత నెలలు ఎక్కడి నుంచి వచ్చిందండి అది? ఎక్కడి నుంచి వచ్చింది? గత జన్మ వాసన అండి. గత జన్మ వాసన. వీరు ఎంతో సౌభాగ్యవంతులు. వీరిద్దరూ ఆ గర్భంలో పడి జన్మించి
పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. రాత్రి మీద దాసుడికి రాత్రి 12:30కో ఎప్పుడో ఫోన్ చేశారు మహాత్ముడు, 1 గంటకు. దాసుడు షాక్ అయ్యాడు. ఎందుకు? దాసుడు మైండ్లోని ఆ నవ్వుతున్న మహితవి ఆఖరి క్షణం వరకు నవ్వే. ఏమండి, మరి అదైనా చూసి మనం అర్థం చేసుకోవాలి కదా ఎందుకు వచ్చిందో. పని ఆగింది, వచ్చి 7 నెలల్లో పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయింది. మీరు చాలా సౌభాగ్యవంతులమ్మా లక్ష్మీజీ, మీరు చాలా సౌభాగ్యవంతులు. మీ ఇద్దరిని ఎంచుకొని మీ పరివారంలోకి వచ్చింది కదండి. అయితే ఇక్కడ బంధం అనేది చాలా గొప్పదండి. అయితే ఆ బంధాన్ని పెంచేవాడు కూడా సద్గురువే. ఏ దేవీ దేవతలో తీయరండి బంధాన్ని. అందుకే గొప్పవాడు గోవిందుడు గొప్పవాడు అంటే ఎందుకు చెప్పాడు కబీర్జీ? గురువే గొప్పవాడని ఎందుకు చెప్పాడండి? గోవిందుడు జన్మనిచ్చి బంధాన్ని ఇచ్చాడు. ఈ బంధంలో ఏముందండి? సుఖం ఉంది, దుఃఖం ఉంది, ఆనందం లేదు. కానీ గురువు వచ్చి ఆ బంధాన్ని తొలగించి ఆనంద స్థితిని మనకి ఇచ్చాడు కదండి. కాబట్టి అందుకు గురువు గొప్పవాడు. ఎన్నెన్ని జన్మల నుంచి వస్తుందో జీవుడు వస్తూ ఉన్నాడు. ప్రతి స్టేజ్లో బంధాలు, ప్రతి స్టేజ్లో బంధాలు కదండి. గత జన్మలో దాసుడు ఎంతమందిని ఏడిపించాడు, ఎంతమందిని నవ్వించాడు కదండి. మనం ఈ జన్మలోకి వచ్చాడు. రండి, ఈ పరుగులు తీసే జీవుణ్ణి సద్గురు ఏం చేశాడండి? అర్జున, ఎవరెవరు ఏ విధాలుగా నన్ను ధ్యానిస్తూ ఉన్నారో నేను వారిని ఆ విధాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాను. దాసుడికి టాటాల నార్త్లో ఉండేటప్పుడు దాసుడు డాడీ మహాత్ముడు సూపరింటెండెంట్గా ఉండేవాళ్ళు మెకానికల్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి. ఆయనకు ఒక బంగ్లా ఇచ్చారు. దానికి వెనకాల పెద్ద బౌండరీ, ముందు కూడా పెద్ద బౌండరీ, మధ్యని బంగ్లా ఉండేది. ఎదరంతా రకరకాల పువ్వులు, గులాబీలు ఒక ఇది అలాగా డాడీ మహాత్ములకి మమ్మీ మహాత్ములకి అది సరదా కాబట్టి అలా మొత్తం గార్డెన్ పెంచేవారు. వెనక మట్టుకు పెద్ద మామిడి చెట్టు ఉండేది. పెద్ద మామిడి చెట్టు ఒకటి, జామ చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టుకి గుత్తులు కాసేవి మామిడికాయ పయ్య. అయితే దాసుడు ప్రతిసారి సీజన్ వచ్చేసరికి చెట్టెక్కి ప్రతి ఆకుకి అలా నీరు చల్లుకుంటూ వచ్చేవాడు. మంచి ఫలాన్ని ఇస్తుందని చెప్పి అలాగ ఆకాకి అలాగ నీళ్ళు చల్లుకొని ఉంటే మీలాంటి మహాత్ములు ఒకసారి చూశారు. ఎందుకు నాయన కొమ్మలు ఎక్కుతున్నావు, మనిషి ఒకటి అనుకుంటున్నావు, జారావంటే ఓం నమ శివాయ అయిపోద్ది, ఎందుకు అలాగా ఎక్కి అలా ఆకాకి నీళ్ళు జరుగుతున్నావు అంటే, లేదండి మంచి ఫలాన్ని ఇస్తుంది కదా. మంచి ఫలాన్ని ఇవ్వాలంటే ఎందుకంటే అంతఃస్రావం ఎందుకు? కిందని ఏంటంటారండి, పాడి చక్కగా తీయండి, తీసి ఆ వేరుకి నీరేస్తే ఎక్కడికి వెళ్తుంది? మొత్తం కొమ్ముకి, రొమ్మకి, ఆకుకి, పిందికి, పువ్వుకి, కాయకి, పండుకి వెళ్ళిపోతుంది.
వెళ్ళిపోతాయి. ఎందుకు ఇంత శ్రమ? ఇది ఎక్కి ఆకు 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 జగన్ అంటే ఏమర్థమైంది? ఇది విని ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఇప్పుడే చెప్పాడు కదా అర్జున, ఏ జీవుడు ఏ రూపంలో నన్ను ఏ విధాలుగా ధ్యానిస్తూ ఉన్నాడు, నేను ఆ విధాలుగా వాటిని అనుగ్రహిస్తూ ఉన్నాను. కానీ నన్ను తెలుసుకొని నన్ను ధ్యానించేవాడు నన్నే చెందుతూ. మనం ప్రతి ఆకు ఆకుకి ఆకు ఆకుకి ఆకు ఆకుకి నీరు వేసుకొని మనము తిరిగామండి. గురువు వచ్చి చెప్పాడు, నాయన ఆకు ఆకుకి వేయనక్కర్లేదు, మూలం వేర్లకి వెయ్యి చాలు, మొత్తం వృక్షానికే వెళ్ళిపోద్ది అని. ఈరోజు తూహి, అందుకే దాసుడు ఎప్పుడు చెప్తాడండి, మన జాతకం చూసిన వెంటనే సిద్ధాంతి చక్రం వేసి ఆ చక్రంలోని వీటిని పెడతాడండి. నవగ్రహాలు కదండి, నవగ్రహాల్ని పెడతాడు. ఎందుకంటే ఆ నవగ్రహాలే జీవుణ్ణి పరిపాలిస్తున్నాయని. దాన్ని బట్టి మన పరిస్థితి ఏమిటనేది చెప్తాడు. నా చక్రం చూస్తే సిద్ధాంతి గెంతులేసాడు, ఊరు బాబు మీరు ఇప్పుడు ఇంకా ఇలాగ ఉన్నారంటే ఏ శక్తం మీ వెనకాల పనిచేస్తుందండి, లేకపోతే మీరు రోడ్డు మీద ఉండాలి అనేవాడు ఇప్పుడు మహాపురుష. అయితే ఇప్పుడు ఏ గ్రహం పనిచేస్తుంది ప్రతి జ్ఞానికి? గురువుని అనుగ్రహం, గురుదేవుని అనుగ్రహం. ఇప్పుడు ప్రతి సంత గురు భక్తునికి గురుదేవుని అనుగ్రహం మాత్రమే పనిచేస్తుంది. దాసుడు ఎప్పుడు ఒకే మాట చెప్తాడండి. దాసుడైతే జ్ఞానం పొందిన తర్వాత ప్రతి మహాత్ముల్ని చూస్తున్నాడు. ఏ మహాత్ములు కూడా ఇటువంటి ఇబ్బందుల్లో లేరండి. చేసిన వచ్చిన కర్మలు అవి సునాయాసంగా సద్గురు తన భుజాల మీదకి మోస్తున్నాడు. మనం తెచ్చుకునే క్యారేజ్ మనం తినలేకపోతున్నాం. ఏంట్రా ఇలా ఉంది, ఆహారం తినలేకపోతున్నామని బాధపడుతూ ఉంటే నాయన పర్వాలేదు అని బుజ్జగించి ఒక పావలా వాటా మనకి కష్టమైన తినిపించి 75% ఆహారాన్ని తను భుజిస్తున్నాడు. మన కర్మ కదండి. ఎంత శరణాగతి అయి ఉండాలండి మనం. సార్ మహాపురుషుల. కాబట్టి లక్ష్మీజీ మీరు చాలా అదృష్టవంతులండి. మీరు కిరణ్జీ చాలా అదృష్టవంతులు. మీ గృహానికి వచ్చి మహాతల్లి తన పని పూర్తి చేసుకొని వెళ్ళండి. మేము రోజు ఇంట్లో అదే ఇప్పటికే ఆ ఫోటో ఇలా చూస్తాం, చూసి ఏంటిది విచిత్రంగా ఉంటుంది, ఏంటి ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు రావాలండి బ్రహ్మజ్ఞాని గృహానికి? బ్రహ్మజ్ఞాని ఇంటికే ఎందుకు రావాలి? బ్రహ్మజ్ఞాని గర్భంలోనే ఎందుకు పడాలి? కారణం లేకుండా వస్తుందే. కొంత మిగిలిపోయిందండి గత జన్మలో, వచ్చింది అని పూర్తి చేసుకొని వెళ్ళిపోయిందండి. ఇంకా ఇక్కడే సార్ కృష్ణ. కాబట్టి నిరంతరం కూడా ఏమండి ఇలాంటి సన్నిధి, ఇలాంటి దాసుడు అప్పుడప్పుడు అదే అంటే దాసుడు చాలా జీవితంలో అనుభవాలు చూశాడండి. పడడం లేవడం బేజారైపోయింది మనసు. ఈరోజు అనిపిస్తుంది హాయిగా, ఓ గురుదేవ ఎంత చక్కని స్థితిని, పరిస్థితిని చక్కగా ఇచ్చారు సార్. మా రండి, గురుదేవునికి పరిపూర్ణ శరణాగతి అయి ఏ మార్గాన్ని అయితే సద్గురువు చూపించారో ఆ సత్యంతో మనస్సుని ఏకం చేసి ముందుకు సాగుదాం. సద్గురువు చరణాలపై శిరస్సుని ఎప్పుడూ పెట్టి ఒక్కటే అడగాలి, ఏ పరమేశ్వర తండ్రి, నువ్వు ఆడుతున్న ఈ ఆటలో మేము అలిసిపోయాం,
కాబట్టి దయచేసి మాకు కొంత స్థితిని ప్రసాదించి కబీర్జీ అంటారు, చిన్న రుచిగాని ఏగా చిన్న రుచిగాని తేనె రుచిని చిన్న రుచిని కానీ చూస్తే మళ్ళీ కంటమందికి వెళ్తారు, అక్కడే వాడతారు. కాబట్టి సాధన పురుషులారా, ఈరోజు మనకి అందరికీ ఆ చిన్న రుచిని సద్గురువు చూపించాడు కాబట్టే ఏ క్షణమైనా ఎక్కడ అవకాశం దొరుకుతుందిరా పరుగులు తీద్దామని చెప్పి సాధన పురుషులారా. దాసుడు కూడా ఉదయం ఉచితాపురం వెళ్ళాడండి. మరి అక్కడ పని మట్టుకు వచ్చేసరికి 5 అయింది. 5 గంటలకి ఏదో కొద్ది ప్రసాదం చేసి దేవుని కృపండి సాధన పురుషులారా. కాబట్టి సద్గురు మనందరికీ కూడా ఎప్పుడు కూడా అనన్యమైన భక్తిని, అనంతమైన విశ్వాసాన్ని, పరిపూర్ణ శరణాగతిని ఇవ్వాలని చెప్పి దాసుడు ఉద్యోగించారు. మనలో అర్దాస్ చేసుకుంటాడు. ప్రేమతో చెప్పండి.